హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. పోలీసులు గుడ్డలోడదేస్తా అని అంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత. ఇంతకీ ఎవరా మంత్రి ఏంటి అనే దానికంటే ముందుగా ఏదైతే రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలుస్తాం అని చెప్పేసి వైసీపీ నాయకులు అంటున్నారు కదా, ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉందా లేదా అనే మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, ఓటమి చెందిన దగ్గర నుంచి ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడే మాట ఏంటి అంటే కామన్గా రాబోయే ఎన్నికల్లో గెలుస్తాం, పోలీసుల్ని అలాగే అధికారులు ఎవరెవరైతే అధికార పార్టీ కంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమికి వాళ్ళకి అనుకూలంగా ఉంటున్నారో వాళ్ళందరినీ సప్త సముద్రాల అవతల ఉన్నా సరే తీసుకొస్తాం, వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం, వాళ్ళంతా చూస్తాం అని చెప్పి సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడారు. సో ఇప్పుడు వాళ్ళ నాయకుడు మాట్లాడారు కాబట్టి ఇక అదే పంధాని మిగతా నాయకులు కూడా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. సో ఇంకేముంది, ఆయన గెలుస్తామంటే గెలుస్తాం, ఆయన అంత చూస్తామంటే అంత చూస్తాం, అంతే కదా. ఇప్పుడు వైనాట్ 175 అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఇంకా వైసీపీ నాయకులందరూ కూడా ఇదే మాటగా వైనాట్ 175, వైనాట్ 175. అవి సాధ్యాసాధ్యాలు ఎంత, ఏ విధంగా అవకాశాలు ఉంటాయి, ఏం అవసరంలా. మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మేము అంటాం. ఇప్పుడు అదే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అన్నారు కదా, మరలా అధికారంలోకి వచ్చేస్తాం, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే మిమ్మల్ని తీసుకొస్తామని చెప్పేసి ఒక ఐపీఎస్ అధికారిని ఉద్దేశించి ఇంకంతే, ఇక అందరూ మేము గెలుస్తాం. సరే గెలుస్తారా గెలవరా అదంతా కూడా ప్రజల యొక్క మన్ననలను బట్టి ఉంటుంది. అయితే తాజాగా వైసీపీ మాజీ మంత్రి ఒకరు ఇదే వార్నింగ్ కూడా పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇందుకు ఎవరా మాజీ మంత్రి అంటే అదే నెల్లూరు జిల్లాకు సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు. ఆయన పైన గతంలో ఎన్ని అభియోగాలు ఉన్నాయో క్రొత్తగా చెప్పే పనేం లేదు. అయితే ఇప్పుడు నిన్న ఆయన పోలీసులకు గట్టి వార్నింగ్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఏంటి అంటే కోళ్లదిన్నె గ్రామం, బోగోలు మండలం, అక్కడ ఇది కావలి నియోజకవర్గం కిందకు వస్తుంట, అక్కడ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణ జరిగిన తర్వాత సరే తప్పు ఎవరిదైనా కావచ్చు, అఫ్కోర్స్ ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ తప్పు అంటారు, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళ తప్పు అంటారు. వీరిద్దరూ కూడా ఘర్షణ వాతావరణం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ ట్రీట్మెంట్ కోసం జాయిన్ అవుతారు. అక్కడ కూడా మరలా ఘర్షణ జరిగిందంట. సో దీనిపైన మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు నమోదు చేయమని చెప్పేసి సరే వైసీపీ వాళ్ళు వెళ్ళినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళినా ఎవరు వెళ్ళినా కేసు నమోదు చేసుకోవాలి కదా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్పే వర్షన్ ఏంటి అంటే అక్కడ మా వాళ్ళు దెబ్బలు తిని కేసు పెడతానికి వెళితే పోలీసులేమో వాళ్ళపైనే కేసు బనాయించి లోపల వేసేసారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని వదిలేశారు, అంటే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పేసి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి వర్షన్. సో అంటే ఇప్పుడు ఆయన చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో మరి ఇదే తెలుగుదేశం పార్టీ కేడర్ కూడా మాట్లాడిన పరిస్థితులు కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మీరు ఉదాహరణకి ఏ కేసులు తీసుకున్నా కానీ బాధితులు ఎవరైతే ఉంటారో ఆ బాధితులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళపైనే కేసులు పెడతా ఉంటారు. సో ఆ విధంగా జరిగింది, అంటే రివర్స్ కేసులు అనమాట. సో అట్లా రివర్స్ కేసులు పెట్టింది ఎప్పుడు గత ప్రభుత్వ హయాంలో జరగలేదా? ఎక్కడ కూడా ఏ సందర్భంలోనూ జరగలేదంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, అసలు క్యాడర్ కూడా కాదు, డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి ఎపిసోడే. ఆయన మాజీ ముఖ్యమంత్రి, అప్పటికి 3 సార్లు సీఎంగా చేసి ఉన్న వ్యక్తి. అంగళ్ళు పర్యటనకు వెళ్ళినప్పుడు రాళ్ల దాడి ఆయన పైన చేసింది ఎవరు? బ్లాక్ కమాండోస్ ఉండడం చేత చంద్రబాబు నాయుడు గారు సేవ్ అవ్వగలిగారు. చివరికి చంద్రబాబు నాయుడు గారి పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు కదా. సో అక్కడ బాధితులు ఎవరు? బాబు గారు. కేసు పెట్టింది ఎవరి పైన? బాబు గారి పైన. మరి దీనిని బట్టి ఏం జరిగింది గత ప్రభుత్వ హయాంలో? ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెబుతున్నట్లుగా తెలుగుదేశం పార్టీ కేడరే దాడి చేసి మరలా వాళ్లే కేసు పెడితే అప్పుడు పోలీసులు ఆ ప్రకారంగా నడిస్తే అది తప్పే, దాన్ని ఉపేక్షించకూడదు. కానీ ఇక్కడ ఈయన చెబుతుందే నిజమని మనం ఎలా నమ్ముతాం? సో అయితే ఇక్కడ పోలీసులు అధికార పార్టీకే కొమ్ము కాస్తున్నారు కాబట్టి మేము ఈ విధంగా చేస్తాం ఆ విధంగా చేస్తాం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరించారు? సాక్షాత్తు సిబిఐని కూడా రానివ్వలేదే. సిబిఐ అధికారులు కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఎవరు? గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర పోలీసు వ్యవస్థ కాదా? వాళ్లే కదా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి సిబిఐ అధికారులు వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్ర పోలీస్ శాఖ మేము అసలు ఏమీ ఇన్వాల్వ్ అవ్వలేము, మా వల్ల కాదు, మేము కంట్రోల్ చేయలేమని చెప్పేసి లా అండ్ ఆర్డర్ చేతులు ఎత్తేసింది ఎవరు? ఇప్పుడు అంతెందుకు రఘురామకృష్ణరాజు గారి కేసుకు సంబంధించిన దాంట్లో వాళ్ళు నిబంధనలు ఉల్లంఘించి చేశారా లేకపోతే చట్టానికి లోబడి ఆ పనులు చేశారా?
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నోటీసులు ఏమైనా ఇచ్చారా? అసలు గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి. సెక్షన్ 17A ఎందుకు వచ్చింది? మరి ఏమైనా సరే నిబంధనలు పాటించారా? ఒక విధానం ఉందా ఎక్కడైనా సరే? పవన్ కళ్యాణ్ గారు వస్తుంటే అక్కడ రోడ్డు దగ్గర అడ్డుకుంది ఎవరు ఆయన్ని? ఆయన రోడ్డు పైన పడుకుంది ఎందుకు? అలాగే ఇప్పడం వెళుతుంటే ఎక్కడికక్కడ వెళ్ళనీయకుండా వాహనాలను అడ్డుకుంది ఎవరు? అసలు నిబంధనలకి విరుద్ధంగా ఉన్నారా? నిబంధనలు లోబడి పనిచేశారా? ఇప్పుడు కాదంబరి జత్వాని కేసు ఎపిసోడ్లో ఆ ఐపీఎస్ అధికారులు ఏ విధంగా అత్యుత్సాహం ప్రదర్శించారు అని చెప్పేసి సాక్షాత్తు మొన్న తెలియజేశారు ఆ విషయాన్ని. సో అంటే పోలీసుల ప్రాబల్యం లేదా పోలీసుల పైన ప్రభావం ఎక్కడా కూడా గత ప్రభుత్వ హయాంలో చూపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చూపించట్లేదా అని అంటే మరలా తప్పే. ఎప్పుడైనా సరే అధికార పార్టీకి కొమ్ముగాయటం అట్లా ఉండకూడదు. ఎవరైనా సరే పోలీసులు పారదర్శకంగా ఉండాలి. అవి మనం చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ అక్కడ ప్రాక్టికల్గా ఎంతవరకు పాసిబిలిటీస్ ఉంటాయి? సో ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అంటే, రేపు మరలా అధికారంలోకి మేము వస్తాం, వచ్చిన తర్వాత ఈ పోలీస్ అధికారులు కావచ్చు, టీడీపీ నాయకులు కావచ్చు, మీ అందరి గుడ్డలు ఓడదీస్తాము అని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నారు. ఇలా వార్నింగ్లు ఇస్తే ప్రజలు ఏమైనా సరే హర్షిస్తారా? మరలా అవకాశం ఇస్తారా? ఇప్పుడు అంతెందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు, మాచర్ల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. ఆ తర్వాత మారణాయుధాలు పట్టుకొని రోడ్లపైన కవాతు చేశారు. మరి ఇంత చేస్తే దాన్ని ప్రజలు ఎట్లా భావిస్తూ ఉంటారు? ఈవీఎంలు బద్దలు కొడతారా? అసలు ఈవీఎంలు బద్దలు కొట్టిన తర్వాత అరెస్ట్ చేస్తే మళ్ళీ అక్రమ అరెస్ట్ అంటాం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటం, పరామర్శించడం, కక్షపూరితంగా కేసు పెట్టారని చెప్పేసి అనటం. ఏది కక్షపూరిత ధోరణి? ఇదే చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని గారి పైన దాడి చేశారు ఈవీఎంల దగ్గరికి వెళ్ళినప్పుడు. ఈవీఎంలు భద్రత ఏదైతే గోడౌన్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళినప్పుడు ఆ రకంగా ఆయన పైన దాడి చేశారు. సో ఎప్పుడు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంది? పోలీసులు ఎప్పుడు ఎవరికి మరి అనుకూలంగా పనిచేశారు చెప్పండి? ఇదంతా కూడా చెప్పాలి కదా మనం. ఇప్పుడు ఐపీఎస్ అధికారులు ఏంటి, ఐఏఎస్ అధికారులు ఏంటి, ఏ రకంగా వ్యవహరించారు? అడిషనల్ అడ్వకేట్ జనరల్గా చేసినటువంటి పొనవోలు సుధాకర్ రెడ్డి, ఆయన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఆయన ఎలా మాట్లాడారు? ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి. అఫ్కోర్స్ ప్రజలు నిజంగా మీకు మద్దతు తెలిపారనుకోండి, మీరు అధికారంలోకి వస్తే మంచి పరిపాలన అందిస్తామని చెప్పేసి రండి. కానీ పోలీసుల తాట తీసేస్తాం, బట్టలు ఉడి తీసేస్తామని అంటే ప్రజలకు అది రాంగ్ సంకేతం వెళ్తుంది. అంటే ఇక పోలీసులు బిక్కుబిక్కుమంటా ఉండాలేక ఆ విధంగా భయపెడతా ఉంటే అసలు యాక్చువల్గా మన సిస్టంలో కూడా కొన్ని ఉన్నాయి చేయవలసినవి. ఎందుకంటే ఒక హై ఎడ్యుకేటెడ్ పీపుల్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే కూడా చట్టాలు కఠినంగా వ్యవహరించాలి, శిక్షలు పెడాలి వాళ్ళకు కూడా. ఒక మినిస్టర్ అయినా సరే ఒక ఐఏఎస్ అధికారికి కరెక్ట్గా రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. ఐఏఎస్ అధికారి అంటే ఆషామాషి వ్యవహారమా? ఐపీఎస్ అధికారి అవ్వడం అంటే ఆషామాషి వ్యవహారమా? కాదు కదా. అఫ్కోర్స్ ఎమ్మెల్యేగా గెలవడం అంటే కూడా ఆషామాషి వ్యవహారం కాదు. కానీ ఇది 5 సంవత్సరాలే కదా. వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉండి ఎంత ఎడ్యుకేషన్ లేకపోతే ఈ విధమైన పొజిషన్కి వస్తారు. కానీ వీళ్ళు అట్లాంటిది కాదు కదా. డబ్బు ఎక్కువ ఉన్నవాడు రాజకీయాల్లో కొంచెం మనుగడ సాధిస్తానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ డబ్బు కాదు కదా, నాలెడ్జ్ కావాలి, ఆ క్యాపబిలిటీ ఉండాలి. సో ఇప్పుడు ఏదైతే గేమ్ చేంజర్లో చూపించారు చూసారా, అట్లాగనమాట. సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే పోలీసులన్నా వ్యవస్థలన్నా సరే రాజకీయ నాయకులు గుప్పెట్లో ఉండాలి అన్నట్లుగా తయారైంది. ఇది మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఇదొక లూప్ హోల్ అనమాట. సో ఇంక వాళ్ళు చెప్పినట్టు చేయాలా అన్నట్లుగా. సో ఇప్పుడు మరి అంత ఓటమి చెంది కూడా వీళ్ళు కూటమి అధికారంలో ఉండగా ఈ రకంగా వార్నింగ్లు ఇస్తున్నారంటే, ఇదే వైసీపీ అధికారంలో ఉండగా ఈ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఈ చిన్న స్థాయి నాయకులు అంటే నియోజకవర్గ ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు కాదు, మాజీ మంత్రులు కాదు, ఎవరైనా అంత గట్టిగా వార్నింగ్లు ఇచ్చారా? అది కూడా అధికారంలోకి వచ్చిన 6 నెలలకే. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చి 7 నెలలండి. ఈ 7 నెలల సమయంలోనే వీళ్ళు ఈ విధంగా వార్నింగ్లు ఇస్తున్నారంటే మరి గత ప్రభుత్వ హయాంలో ఎంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన పార్టీ నాయకులు కావచ్చు అంత స్ట్రాంగ్ వార్నింగ్ అధికార పార్టీకి ఇచ్చారా? ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయా? అసలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడికక్కడ అరెస్ట్లే జరిగినాయి కదా. వాళ్ళు లేదు వీళ్ళు లేదు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే ఊరుకోవట్లే, ఇంకా ప్రెస్ మీట్ పెట్టి ఇలా మాట్లాడితే ఊరుకునేవాళ్ళ. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపైకే డైరెక్ట్ దాడి, దాన్ని కూడా కవర్ చేసుకునే విధానం. సో బెదిరింపు రాజకీయాలు చేసి మేము అధికారంలోకి వస్తామంటే ప్రజలు
దాన్ని గమనిస్తూ ఉన్నారు, అంత త్వరగా దాన్ని ఉపేక్షించరు. కాబట్టి మేము మంచి చేస్తాం, ప్రజలకి ఏదైనా సరే ఉపాధి కల్పిస్తాము, పెట్టుబడిదారులను తీసుకొస్తాము, డెవలప్మెంట్ చేస్తాము, సంక్షేమ పథకాలు కూడా ఇస్తాము అని చెప్పేసి అంటే ప్రజలు ఏమైనా కన్విన్స్ అయితే ఎన్నికలలో అప్పుడు వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తారు. అలా కాకుండా ఇలా బెదిరింపు చర్యలకు పాల్పడితే మాత్రం మరి అదేమవుతుంది? చివరికి అది ఇప్పుడు ఏమైంది, ఈ కేసులన్నీ మా చేసిన వ్యాఖ్యలకు గాను కావలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు ఆయన పైన కేసు నమోదయ్యింది. సో ఇప్పుడు ఇది కక్షపూరిత ధోరణితో కేసు నమోదు చేశారంటారా? ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ అన్నీ మంచి అని అంటారా? అట్లా పోలీసులు కావచ్చు, లేదా తెలుగుదేశం పార్టీ కేడర్ను కావచ్చు, మేము మీ అంతా చూస్తామని అంటాం కూడా మంచిదేనంటారా? ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగినవన్నీ కూడా ఇప్పుడు జరిగినవనే కాదు, గత ప్రభుత్వ హయాంలో జరిగినవన్నీ కూడా లోకేష్ గారు యువగళం యాత్రకు వచ్చినప్పుడు చట్ట పరిధిలో చర్యలు తీసుకుంటామన్నారు, కానీ మేము ఎలా పడితే అలా చేసేస్తామని అనలేదే. ఆయన ఇప్పటికి నిన్నగా అనుకుంటా దావోస్లో కూడా ఇదే మాట మాట్లాడారు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి అని చెప్పి మనం కూడా వీడియో చేసాం అక్కడ. సో చట్టపరంగా చర్యలు తీసుకోండి, ఎవ్వరు కాదనరు. కానీ సప్త సముద్రాల అవతల ఉన్నా కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారో లేదు, ఇక దాన్ని పట్టుకుని వీళ్ళందరూ కూడా మాట్లాడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. మరి చూద్దాం, అసలు ప్రజలు కూడా మరలా జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటారా? వీళ్ళందరూ ఆశపడుతూ ఉన్నారు కదా మరలా ముఖ్యమంత్రి అవుతారు అని చెప్పేసి ఏ విధంగా జరుగుతుంది? ఎందుకంటే ఇప్పుడు అసలు ఆ పార్టీకి ఆత్మలుగా ఉన్న వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏ చిన్న మాట కూడా అది తప్ప ఒప్ప ఏదైనా సరే ఆయన వైపు ఇంత మాట కూడా పడని వాళ్ళు కూడా పార్టీ మారిపోతున్నారు. అది గుర్తుంచుకోండి. ఎందుకు మారిపోతున్నారు, వైసీపీకి ఎందుకు దూరం అవుతున్నారు అనేది. దానిలో మొట్టమొదటి పర్సన్ ఎవరో చెప్పనా? మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు. ఆయన పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటిపెట్టున్నారు. అప్పుడు నుంచి మొన్న రవిచంద్రారెడ్డి గారు నేషనల్ స్పోక్స్ పర్సన్, ఆయన వరకు ఎందుకు పార్టీ వీడారు అనేది ఆత్మపరిశీలన చేసుకుంటే అప్పుడు గెలుస్తారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పోలీసులు బట్టలు ఊడదీస్తానని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిన వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.